అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. 100 కోట్ల రూపాయలు దోచేశారు. సృష్టి స్కామ్ వెలుగులోకి కొత్త కోణం. కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ రంగంలోకి దిగిన ఈడీ. వివరాలు ఇవ్వాలని పోలీసులకు లేఖ. 8 రాష్ట్రాల్లో నమ్రత మోసాలు. చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్లు గుర్తింపు. వచ్చిన డబ్బుతో విదేశాల్లో పెట్టుబడులు. తొలి వెలుగు. హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సరోగసీ పేరిట డాక్టర్ నమ్రత 100 కోట్ల రూపాయలు మేర దోపిడీకి పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గుర్తించింది. స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ పోలీసు అధికారులకు లేఖ రాసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాలలో తన కార్యకలాపాలను విస్తరించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆమె చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడి సుమారు 80 మంది పిల్లలను విక్రయించిందని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా దాదాపు రూపాయలు 25 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ మొత్తాన్ని ఆమె విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మనీ లాండరింగ్పై ఈడీ ఫోకస్. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. డాక్టర్ నమ్రత అక్రమంగా సంపాదించిన ఆస్తులు, వాటిని ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే అంశాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్కు పాల్పడ్డ డాక్టర్ నమ్రత అకౌంట్స్ని తనిఖీ చేయాలని ఈడీ ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధమున్న ఇతర వ్యక్తులను కూడా ఈడీ విచారించే అవకాశం ఉందన్నట్లు తెలుస్తోంది. 80 మందికి పైగా శిశువుల విక్రయం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత సరోగసీ పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 30 మందిని అరెస్టు చేశారు. పేద దంపతులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా సంతానం లేని దంపతులకు అధిక ధరలకు పిల్లలను అమ్మి కోట్లు సంపాదించారని దర్యాప్తులో తేలింది. ఈ దందాలో సుమారు 80 మందికి పైగా శిశువులను అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. పలువురు వైద్యులు, ఏజెంట్లు ఈ మోసాల్లో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో లోతుగా దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించనుంది. డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణను కూడా ఈడీ అరెస్టు చేసింది. గిరిజన మహిళలకు డబ్బు ఆశ చూపి తక్కువ ధరలకు బిడ్డలను కొనుగోలు చేసి సరోగసీ ద్వారా పుట్టినట్లు దంపతులను మోసం చేసి కోట్లు దండుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సెంటర్పై దాడుల్లో 30 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు గుర్తించారు. నకిలీ పత్రాలతో పిల్లలను విక్రయిస్తూ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఈ మోసాలు విస్తరించాయి. డోక్లా గ్యాంగ్ లాంటి ఇతర ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వేరే వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్ చేసి మోసాలకు పాల్పడిన ఘటనలు కూడా బయటపడ్డాయి. జాగ్రత్తలు మరియు సలహాలు. ఐవీఎఫ్ లేదా సరోగసీ చికిత్సకు వెళ్లే ముందు సెంటర్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. డాక్టర్ల అర్హతలు, అనుభవం మెడికల్ బోర్డు ద్వారా వెరిఫై చేయండి. సరోగేట్ మదర్ మెడికల్ రికార్డులు, ఆమెను కలిసే అవకాశం అడగండి. నకిలీ పత్రాలు గమనించి లీగల్ అడ్వైజర్ సహాయం తీసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేయించండి. అనుమానం వచ్చినప్పుడు వెంటనే పోలీసులు లేదా ఈడీకి ఫిర్యాదు చేయండి. ఖర్చులు ముందుగా రాతపూర్వకంగా తీసుకోండి. హిడెన్ ఛార్జీలు లేకుండా చూసుకోండి.
సంతానం లేని జంటలు నిపుణుల సలహా తీసుకుని మాత్రమే సెంటర్లు ఎంచుకోండి.